మాతాచ పాదేవి పితాదేవ మహేశ్వర జయ కాపేరు స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం అయ్యప్ప దీక్ష గురించి తెలుసుకుంటాం. అయ్యప్ప దీక్ష అనేది సామాన్యుడు సైతం భగవంతునికి చేరువ చేస్తుంది. అటువంటి అయ్యప్ప దీక్ష చాలా మహిమతో కూడుకున్నది. కొత్తగా మాధారణ చేసిన వారికి అనేక సందేహాలు ఉంటాయి. దీక్ష నియమాలు, దీక్ష తీసుకోవడానికి సందర్భాలు ముందుగా తెలుసుకోవడం మంచిది. అయితే మనం ఈరోజు ఏ సందర్భంలో దీక్ష తీసుకోవాలి, ఏ సందర్భంలో తీసుకోకూడదు, ఇంకా అలాగే నియమాలు ఏంటి అని మనం తెలుసుకుందాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే అయ్యప్ప దీక్ష నియమాలు తెలుసుకుందాం. గురుస్వామి లేదా కన్న తల్లి లేదా దీక్షలో ఉన్న అర్చక స్వామి చేతుల మీదనే మాలధరణ చేయాలి. దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించి ఉండాలి. అయ్యప్ప మాల దేని అంటారంటే తులసి మాల కానీ, కరిమాల కానీ, ముఖ్యంగా రుద్రాక్షమాల. అంటే రుద్రాక్షమాల కానీ, కరిమాల కానీ, తులసి మాలతో అయ్యప్ప ముద్రతో కూడిన మాలని అయ్యప్ప మాల అంటారు. నల్లని దీక్షా వస్త్రాలు మాత్రం ధరించాలి. అంటే మనము వేసుకునే బట్టలు కూడా నల్ల వస్త్రాలు మాత్రమే వేసుకోవాలి. నిత్యం సూర్యోదయం ముందు, సూర్యాస్తం తర్వాత చల్ల నీటితో స్నానం చేయాలి. అంటే మనం ప్రాతకాలం సూర్యోదయం కన్నా ముందు, ఇంకా సూర్యాస్తం తర్వాత చల్ల నీటితో స్నానం చేయాలి. విభూతి, చందనం, కుంకుమ అనేది మనం నుదుట బొట్టుగా ధరించాలి. అంటే మన నుదుటి మీద విభూతి కానీ, చందనం కానీ, కుంకుమ అనేది ధరించాలి. పూజా సమయంలో, భిక్ష తీసుకునే సమయంలో చొక్కా ధరించకూడదు. అంటే స్వామివారికి పూజ చేసేటప్పుడు, అయ్యప్ప స్వామికి పూజ చేసేటప్పుడు కానీ, భిక్ష చేసుకునేటప్పుడు మనం చొక్కా అనేది ధరించకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఇంకోటి ఏకభుక్తం, అనగా ఒంటి పూట, అంటే దినంలో ఒక పూట మాత్రమే మనము ఆహారం అనేది తీసుకోవాలి. అల్పాహారం కూడా శుచిగా స్వీకరించాలి. పాలు, మజ్జిగ, పళ్ళు తీసుకోవచ్చు. ధూమ్రపానం, మద్యపానం, జూదం వంటిది. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే అయ్యప్ప దీక్షలో మనం కఠిన బ్రహ్మచర్యం అనేది పాటించాలి. ఇది చాలా గమనాలు. అంటే మనకి బ్రహ్మచర్యం పాటించడం చాలా ముఖ్యమైనది, ఇంకా చాలా విశేషం కూడా. ఏంటంటే మనం నిద్రపోయే సమయంలో ఒక చాప కానీ, ఒక దుపట్టి వంటి వేసుకొని నేల మీద నిద్రపోవాలి. అంతేకాని మంచం మీద నిద్రపోకూడదు. మంచం పైన నిద్రపోవడం కానీ, మంచం మీద కూర్చోడం కానీ మనం చేయకూడదు. ఇలా ఉండగా మలమూత్ర విసర్జన తర్వాత కాళ్ళు చేతులు అని శుభ్రపరచుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ అయ్యప్ప దీక్ష ఉన్నప్పుడు మనం గోర్లని కత్తిరించకూడదు, జుట్లని కత్తిరించకూడదు. ఇంకోటి చాలా శుచిగా, శుభ్రంగా, నిష్టగా స్వామివారికి అర్థించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మనము అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు చెడుగా ఏం మాట్లాడకూడదు, కోపగించుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది అసత్యం అనేది పలకూడదు, అబద్ధాలు పలకకూడదు. ఇంకో నియమం, ముఖ్యమైన నియమం ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు శవాన్ని చూడకూడదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా చెడు పనుల్లో ఉంటే, చెడు కార్యాలు ఉంటే వాటిలో పాల్గొనకూడదు. శుభమైన, అశుభమైన అశౌచాలకు దూరంగా ఉండాలి. దీక్ష కాలంలో ఏమైనా అనుమానాలు వస్తే గురుస్వామిని ఖచ్చితంగా సంప్రదించాలి. సత్యంగా ఉండాలి, నిష్టగా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. ఇది ఏంటంటే అయ్యప్ప స్వామి నియమాలు. మాల ధారణ నుంచి మాల విప్పే వరకు చాలా నిష్టగా ఉండాలి. తినే ఆహారం కూడా ఏకభుక్తం ఉండాలి, సాత్విక ఆహారం ఉండాలి. ఏ సమయంలో దీక్ష తీసుకోకూడదు అని తెలుసుకున్నాం. అంటే అయ్యప్ప మాల వేసుకుంటాం కదా, ఇప్పుడు మనం ఏం చూసుకున్నాం, అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనము దీక్ష తీసుకుంటాం కదా, ఏ సమయంలో దీక్ష తీసుకోకూడదు, అంటే ఏ సందర్భంలో మనం దీక్ష తీసుకోరాదు అనేది తెలుసుకున్నాం. ముఖ్యంగా ఒక ఇంట్లో తల్లి లేదా తండ్రి మరణించినప్పుడు 12 నెలలు సూతకం పాటించాలి. ఖచ్చితంగా 12 నెలల సూతకం పాటించాలి. ఆ సమయంలో మాలధారణ చేసి యాత్ర చేయకూడదు. ఇంటిలో నూతన శిశువు జన్మించినప్పుడు శుభసూతకం పాటించాలి. అంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా పుట్టిన నవ శిశువు, నూతన శిశువు జన్మించినా కూడా శుభసూతకం అనేది పాటించాలి. అంటే ఇంట్లో ఎవరైనా మరణించిన దీక్ష తీసుకోకూడదు. ఇంకో ఇంట్లో ఎవరైనా నూతన శిశువు జన్మించినా కూడా దీక్ష అనేది తీసుకోవడం కుదరదు. ఇంకోటి, ఇంటిలోని స్త్రీలు 7వ నెల గర్భవతులై అయితే పురుషులు మాలధన చేయకూడదు. అంటే అలాగే దీక్ష సమయంలో అనుకోని అశుభాలు ఏర్పడితే స్వాములు దీక్ష విరమించాలి. అంటే దీక్ష మళ్ళీ ఏమైనా అశుభాలు అనేది వస్తే అక్కడికక్కడే ఆ దీక్షను విరమించాలి. మళ్ళీ దీక్ష తీసుకోవాలంటే పత్తునెట్టి పడి, అంటే పడువు నెట్టంబడి ఎక్కే 41 రోజులు దీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. పురుషులు ఎవరైనా దీక్ష స్వీకరించవచ్చు. స్త్రీలైతే 10 ఏళ్ళు లోపలే రజస్వల కాని బాలికలు, ఋతుక్రమం ఆగిపోయిన వారు మాత్రమే అర్హులు. అయితే మనము ఎటువంటి సందర్భంలో దీక్ష తీసుకోకూడదు మనం ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఒకటి ఏంటంటే ఒక ఇంట్లో తండ్రి కానీ, తల్లి కానీ మరణించినప్పుడు 12 నెలలు సూతకం పాటించాలి. ఆ సమయంలో దీక్ష తీసుకోవడం కుదరదు. అలాగే ఒక ఇంట్లో నవ శిశువు జన్మిస్తే సూతకం అనేది పాటించాలి. అప్పుడు కూడా దీక్ష అనేది మనం తీసుకోకూడదు. మూడోది చూసుకున్నట్లే ఇంటిలో
మన ఇంట్లో ఎవరైనా స్త్రీ 7 నెలల గర్భవతి అయితే ఆ సమయంలో పురుషులు మాలధనం చేయకూడదు. అంటే ఇంట్లో ఉన్న స్త్రీ 7 నెలల గర్భవతి అయితే పురుషులు మాలధనం చేయకూడదు. ఇంకోటి దీక్ష సమయంలో అశుభాలు ఏమైనా ఏర్పడుతుంది. అంటే మనం దీక్షలు ఉన్నప్పుడు మన ఇంట్లో ఎవరైనా అశుభం జరిగితే, లేక ఎటువంటిదంటే మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చెప్పినట్టుగా ఎవరైనా జన్మిస్తే అప్పటికప్పుడే ఆ దీక్షను విరమించాలి. ఇంకోటి ఏంటంటే పురుషులు ఎవరైనా సరే దీక్ష స్వీకరించవచ్చు. కానీ స్త్రీలు పరంగా వస్తే స్త్రీలు మాత్రం 10 ఏళ్ళ లోపల, అంటే 10 years బిలో 10 ఏళ్ళ లోపల వారే దీక్ష స్వీకరించాలి. అని ఇంకోటి ఏంటంటే రజస్వల ఋతుక్రమం ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే దీక్షకు అర్హులు. ఇదిగోండి అయ్యప్ప మాల దీక్ష తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు, అలాగే తీసుకోకునే సందర్భాలు, అంటే ఏ సమయంలో దీక్ష తీసుకోవచ్చు, ఏ సమయంలో తీసుకోకూడదో స్వామి శరణమయ్యప్ప. జై మాతాది.